ఈరోజు మొత్తం కల్పంలో చాలా చాలా అద్భుతమైన పవిత్రమైన రోజు. ఎందుకంటే 5,000 సంవత్సరాల వరకు ఎవరెవరితోటో ఒక్కో జన్మలో మనం తిరిగాం జనన మరణ చక్రాల్లో. కానీ మన తండ్రి సృష్టికర్త ఆయన మనకు లభించలేదు. ఒక్కో జన్మలో ఎవరినో ఇచ్చేవారు, సంభాళించమని, సంబంధం పెట్టుకోమని. కానీ ఆయన లేరు కదా. కాబట్టి ఇప్పుడు ఆయన ఉన్నారు కదా. ఎవరు? సృష్టి ఆదిలో తన దివ్య సంకల్ప శక్తి చేత మన ఆత్మని సృష్టించారు. సృష్టికర్త మరియు తండ్రి. ఆ నిరాకారి జ్యోతిర్బిందు స్వరూపుణ్ణి పరంధామంలో ఉన్న ఆ సృష్టికర్త నుండి మన ఆత్మకి ప్రవాహంలో ఒక దివ్య అలౌకిక దైవశక్తి, ఆ పరమశివుని శక్తి వస్తున్నట్లు. ఎక్కడికి? మన ఆత్మలోకి. ఆత్మ నుండి ప్రతి అవయవానికి వెళ్ళి ఆరోగ్యం ఇస్తున్నట్లు, మరియు మనసుకెళ్ళి శాంతి శక్తిని ప్రసాదిస్తున్నట్లు, బుద్ధికి ధైర్యము, దృఢత, అద్భుతమైనటువంటి ఎదుర్కొనే శక్తి ఇస్తున్నట్లు, సంస్కారానికి శ్రేష్టత ఇస్తున్నట్లు, ఇంకా ఎంతో అద్భుతమైన శక్తి బాబా మనకిచ్చారు. ప్రవాహంలో సెలయేరులో ఎంతమంది వెళ్ళి స్నానం చేసినా ఆ సెలయేరు అలా ప్రవహిస్తూనే ఉంటుంది కదా, కొండల మించి. అలాగే విశ్వంలో ఉన్నటువంటి అనేక ఆత్మలకి దుఃఖి, అశాంతి, అనారోగ్యము, అనేక బాధలతో సతమతమవుతున్న ఆత్మలకి ఇస్తున్నట్లు, ఆ కాంతిపుంజంలో, ఆ శక్తిలో భగవంతుడు సాక్షాత్కారం అవుతున్నట్లు, వాళ్ళు భాగ్యవంతులుగా అవుతున్నట్లు అనుభవం చేసుకోండి. అదే యోగం యొక్క ప్రయోగం అంటే. అనుభవం చేసుకోండి. నక్షత్రం మండలం పైన ఉన్నారు ఆయన, మనకి ఇక్కడ ఇస్తున్నారు. మనం అందరికీ ఇస్తాం. మా అందరికి ఇవ్వటానికే కదా మనకి ఇచ్చారు ఆయన. నువ్వు ఆరోగ్యంగా ఉంటూ, ఆత్మానందంగా ఉంటూ, ఇతరుల్ని ఖుషి చేయమని మనకి ఆ శక్తిని కిందకి పంపించారు పరమాత్ముడు శివుడు. సూర్యుడు కాంతి ఎక్కడికి పంపించాడు? భూమి మీదకి. ఎందుకు పంపించాడు? కళ్ళు నయనాలు ఆరోగ్యంగా ఉన్నా కానీ కాంతి లేకపోతే కనపడదు. కాంతి చాలా అవసరం. అలాగే బాబా మనకి చాలా అవసరం. 74వ సంవత్సరంలో, 1974వ సంవత్సరంలో చెప్తున్నారు బాబా. సుమారుగా 47 సంవత్సరాలు అయింది. ఒక పిల్లవానికి 28వ తారీఖు 1వ నెల 74. ఒక పిల్లవానికి మనోహరణ శిస్తులు ఇస్తూ ఆత్మిక తండ్రి పరమాత్మ శివుడు మాట్లాడుతున్నారు. అప్పుడు బాబా 74లో ఎక్కువ మంది వెళ్ళేవారు కాదు మధువనం, ప్రసారం తక్కువ కదా. అప్పుడు ఒక పిల్లవాడిని పిలిచి బాబా చెప్తున్నారు, ఒక పిల్లవానికి మనోహర శిక్షణలు ఇస్తూ ఆత్మిక తండ్రి పరమాత్మ శివుడు మాట్లాడుతున్నారు. ఏమని? బచ్చే, పిల్లవాడా, నీవు యుద్ధస్థలంపై ఉపస్థితులై ఉన్న ఆత్మవీరుడవు. నువ్వు ఆత్మగా భావించు. నువ్వు ఒక వీరుడువు.
ఇప్పుడు యుద్ధ స్థలం ఇది. ఈ కలియుగం అంతా యుద్ధ స్థలం లాంటిది. యుద్ధ స్థితిని మరిచి మరలా సామాన్య జీవితాన్ని గడపకూడదు. బాబా ఏమంటున్నారు? ఎదుర్కోవాలి మనం, అన్నీ ఎదుర్కొని సామాన్య జీవితం గడపకూడదు అంటున్నారు. ఎదుర్కొంటూ అలౌకిక జీవితానికి వెళ్ళిపోవాలి, అంటే ధారణ చేయాలి. సాధారణ జీవితం పట్ల సాధనాలు మరియు సంపద ఉపయోగించి వ్యర్థం చేయటం లేదు కదా. అంటే యుద్ధం అంటే ఏంటి? మన సాధారణ జీవితంలో అంతిమ జన్మలో ఇచ్చినటువంటి సాధనాలు, ఎన్నో రకాల సాధనాలు, సుఖ సాధనాలు ఇచ్చారు. అవి సంపద అంటే సిరి సంపదలు బాబా ఇచ్చారు. అవి వ్యర్థంగా ఉపయోగించట్లేదు కదా అంటున్నారు బాబా. వ్యర్థం చేస్తే ఇంక విజయం పొందలేం. వీరునికి ధ్యాస ఉంటుంది విజయం పొందాలని. అదేవిధంగా మాయాజిత్ కావాలనే అగ్ని ప్రజ్వలితూ అవుతుందా? బిడ్డ, ఇప్పుడు నీ ఎదురుగా సేవ యొక్క ఫలితం సాధనాల రూపంలో మరి మహిమ రూపంలో లభించే సమయం. బాబా అంటున్నారు, ఎప్పుడైతే మనకు అంతిమ జన్మలో ఇచ్చినటువంటి సాధనాలు, సంపత్తి బాబా సేవలో ఉపయోగించినప్పుడు వెంటనే ప్రత్యక్ష ఫలం, వెంటనే మనకి 100, 1000, 1,00,000, కోటి రెట్లు బాబా ఇచ్చేస్తారు. నీ ఎదురుగా సేవ యొక్క ఫలితం సాధనాల రూపంలో, అంటే బిల్డింగ్లు అవనివ్వండి, కార్లు అవనివ్వండి, అనేక సుఖ సాధనాలు అవనివ్వండి, ఏసీలు అవనివ్వండి, సెల్ ఫోన్లు అవనివ్వండి, మిక్సీలు అవనివ్వండి, ఏమైనా మొత్తం వాషింగ్ మిషన్లు అవనివ్వండి, ఇటువంటి అన్నీ కూడా ఫస్ట్లో మనకున్నాయా? బ్రహ్మబాబాకి లేవు, మనకి లేవు. తర్వాత ఎందుకు వచ్చినాయి? ప్రకృతి నుంచి వచ్చేది. ప్రకృతి మనకి ఆ సమయంలో దాసి అవుద్ది. దాత వచ్చాడు కాబట్టి దాత పిల్లలకి దాసి అవుద్ది. సాధనాల రూపంలో మరి మహిమ రూపంలో లభించే సమయం మహిమ చేస్తారు. కానీ ఈ సమయంలో ఈ ఫలితాన్ని, ఏ ఫలితాన్ని? సాధనాల మహిమని స్వీకరిస్తే కనుక మరల కర్మాతీత స్థితి యొక్క ఫలితము, సంపూర్ణ తపస్సు యొక్క ఫలితము మరియు అతీంద్ర సుఖం యొక్క ప్రాప్తి యొక్క ఫలము పొందలేవు. ఎప్పుడైతే మనకి ఈ ప్రకృతి పరమాత్మ పిల్లలకి ఇచ్చిందో, ఆ ఇచ్చిని మళ్ళీ సేవలో ఉపయోగించేసుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర 1000 రూపాయలు ఉంది, వడ్డీకి ఇచ్చారు, 2 రూపాయలు వడ్డీకి అనుకోండి, నెలకి 200 వస్తుంది. మీకు అది మీకు ఖర్చు చేసుకోవాల్సిన పని లేదు, ఇంకా మీకు ఉందనుకోండి, మళ్ళీ 200కి వడ్డీకి ఇస్తే కొంత వస్తుంది, 20 రూపాయలు ఎంత వస్తుంది కదా, 100కి 2 రూపాయలు చొప్పున. అలాగే బాబా ఏం చెప్తున్నాడంటే 20, 40 ఎంతో వస్తుంది లెక్క. కాబట్టి ఇక్కడ బాబా ఏం చెప్తున్నాడు? బచ్చే, ఆత్మవీరుడివై ఉపస్థితులై యుద్ధ భూమి మీద ఉన్నావు. ఇప్పుడు నువ్వు మాయకి పరమాత్మ మధ్యలో మనం ఉన్నాం. మాయ ఒడిలోకి వెళ్ళకుండా పరమాత్మ ఒడిలోకి వెళ్ళాలి, పరమాత్మ హృదయంలోకి వెళ్ళాలి. నీకు అంతిమ జన్మలో ఇచ్చినటువంటి సాధనాలు, సంపత్తి వ్యర్థం చేయట్లేదు కదా అన్నారు. ఒకటే మాట అడిగారు ఆయన. నీకు అంతిమ జన్మలో అన్నీ ఇచ్చాను, నేను సిరి సంపదలు ఇచ్చాను, సాధనాలు ఇచ్చాను, వ్యర్థం చేయట్లేదు కదా? చేయట్లేదు. చేయకుండా సేవలో ఉపయోగించావు నువ్వు, మంచిదే. మొట్టమొదటి ఆజ్ఞ ఫాలో అయిపోయావు. వెంటనే ఏం జరుగుతుంది? ప్రత్యక్ష ఫలం. ఎలా అంటే సూర్యుడు పైన ఎక్కడో 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు భూమికి. అక్కడి నుంచి కిరణాలు ఇక్కడ రావడానికి 8 సెకండ్లు పడుతుంది. 8 నిమిషాలని చెప్పారు సైన్స్ వాళ్ళు. అది ఆ సూర్యుడి కిరణాలు ఎదురుగా నువ్వు అద్దం పెట్టు. అద్దం పెడితే ఏమవుతుంది? దాంట్లో పడి మళ్ళీ నీ గదిలోకి వచ్చేలాగా ఫోకస్ చేసావనుకోండి, గదిలోకి వచ్చేస్తాయి. సూర్యకిరణాలు నీ గదిలోకి వస్తాయి. ఎదురుగుండా ఒక అద్దం పెట్టి ఆ అద్దాన్ని మన గదిలో, ఆ కిరణాలు మళ్ళీ గదిలో పడేలా ఫేస్ చేసి ఉంటే ఎలా పడిపోతాయి? అలాగే భగవంతుడి పిల్లలు ఉన్నప్పుడు అంతిమ జన్మలో ఇచ్చినటువంటి సాధనాలు, సంపత్తి
ఎంతెంతెంతెంత ఎక్కువ నువ్వు ఉపయోగిస్తావో అంతంత అనేక రెట్లు మీకు ప్రత్యక్ష ఫలంలో ఇచ్చేస్తారు. అందుకే భగవంతుణ్ణి భోలానాథుడు అన్నారు. ఆ ఇచ్చిని నీకు ఎందుకు ఇచ్చారు? దాచుకోమని కాదు, ఉపయోగించుకోమని కాదు, ఇంకా ఎక్కువ సేవ చేస్తామని ఇచ్చారు బాబా. అర్థమైందా? బాబా అంటున్నాడు, ఒకవేళ నువ్వు అలా చేయకపోతే, నువ్వు రూపాయి ఇచ్చావు, నేను 100 ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను? ఇంకో 100 మందికి సందేశం చెప్పడానికి ఇచ్చాను. ₹1 పుస్తకం అనుకోండి, 100 మందికి ఇవ్వచ్చు కదా. అలా కాకుండా నువ్వు 100లో అలా దాచేసుకున్నావు అనుకో. మంచి పాయింట్ చెప్తున్నాడు బాబా. కర్మాతీత స్థితి, అతీంద్ర సుఖము, సంపూర్ణ తపస్వి మూర్తి నుంచి వంచితమైపోతా ఉంటున్నాడు. ఈ 3 ఎందుకు కావాలి మనకి? ఇంక లాస్ట్ స్టేజ్ అన్నమాట అది. ఉద్యోగం ఎప్పుడు వస్తుంది? చదువంతా పూర్తి అయిన తర్వాత వస్తుంది. కర్మాతీత స్థితి అనేది ఇక్కడ చెప్పరు బాబా. కర్మాతీత స్థితి పొందిన ఆత్మ ఇతరాత్మల కర్మబంధనాలని వాళ్ళు పురుషార్థం చేయకుండానే భస్మం చేసేస్తుంది. ఒక కోటీశ్వరుడు ఉన్నాడు, వరద వచ్చింది, వీళ్ళు వదిలేసి వచ్చేసారు, గవర్నమెంటు రక్షణ స్థలంలో పెట్టారు. అప్పుడు ఇతను ఆహార పొట్లాలు ఇవ్వచ్చు కదా, ఇస్తారు కదా, అది పుణ్యం జరుగుతుంది. అలాగే ఇక్కడ బాబా ఏం చెప్తున్నాడంటే, మళ్ళీ నేను ఇచ్చినవి మాత్రం నువ్వు ఉపయోగించుకోవడానికి వీల్లేదు. ఉపయోగించుకుంటే ఇక్కడే సమాప్తి అయిపోద్ది, కర్మాతీత స్థితి పొందక్కలు. అంచేత బాబా ఏమంటున్నాడు? కర్మాతీత స్థితి పొందిన ఆత్మ ఎప్పుడు పొందుతుంది? బాబా ఇచ్చినవి కూడా మళ్ళీ శ్రేష్ఠ కర్మలో పరమాత్మను ప్రత్యక్షం చేయడానికి ఇచ్చినప్పుడు. ఆ కర్మాతీత స్థితి పొందలేవు. అది ఎందుకయ్యా అని అడగొచ్చు మీరు. బాబా ఏం చెప్తున్నారు? అది ఎందుకంటే ఇతరాత్మల కర్మబంధనాలని వాళ్ళు పురుషార్థం చేయకుండా భస్మం చేసేయచ్చు. ఇప్పుడు ప్రజలుగా రావాలంటే ఏం చెప్పారు బాబా? సత్యమైన ధనాన్ని స్వయానికి ఉపయోగించుకోకుండా సేవకి ఇచ్చిన ధనాన్ని బాబా సేవకు ఉపయోగిస్తే 3 కోట్లు వచ్చేస్తారని చెప్పారు బాబా. మరి వాళ్ళు పురుషార్థం చేస్తున్నారు. ఇప్పుడు పుస్తకాలు ఇచ్చాం మనం, ఇవాళ సుమారుగా 27,000 పుస్తకాలు వెళ్ళిపోయినాయి. 8,000 ఎంతో కన్నడ వెళ్ళినాయి, 20,000 తెలుగు వెళ్ళినాయి. ఇప్పుడు ఇవన్నీ పంచిపెట్టేశారు. వాళ్ళు సెంటర్కి వెళ్తున్నారా? పురుషార్థం చేస్తారా? చేయరు. చదువుకుని, ఓహో ఇది కొత్త జ్ఞానము, నా తండ్రి వచ్చారా, ఎంత గొప్పగా ఉంది, ఈ ఇంప్రెషన్ ఎప్పుడైతే ఈ మనసు అంగీకరించిందో ప్రజలకు వచ్చేస్తారు. అదన్నమాట అక్కడ పాయింట్. వాళ్ళు కర్మ చేయక్కర్లేదు, మనం కర్మకు అతీతం అయిపోయాం. మనం అందరూ ఇచ్చినవి మనం బాబా వాళ్ళకి ఇస్తున్నాం. కర్మకు అతీతం, కర్మ ఫలాన్ని మనం తినట్లేదు, ఇక్కడ తీసుకోవట్లేదు, ఇంకా పాతేస్తుంది మనం. ఇప్పుడు మామిడికాయలు మనం చెట్టు 100 కాయలు కాసింది, 100 కాయలు మనం భుజించి 100 టెంకల్ని పాతితే 100 చెట్లు వచ్చేస్తాయి కదా. ఆ పక్కన పాడేస్తే మొలవయి. అలాగే బాబా ఇచ్చింది మనం స్వయం సుఖం కోసం, విశ్రాంతి కోసం లగ్జరీగా ఉపయోగించేసుకున్నాం అనుకోండి, ఆ పోస్ట్కి ఒక పక్కన పెట్టేసుకుని కారు మోటార్ సైకిల్ ఏదో పెట్టేసుకుని అలా ఉన్నాం అనుకోండి, బయట వాళ్ళకి మనకి తేడా ఏంటి? అదే చెప్తున్నారు ఇక్కడ బాబా. అంచేత కర్మాతీత స్థితి పొందలేని ఆత్మ స్వర్గం వస్తుంది, కానీ ఎవరిని కూడా తయారు చేయలేదు. కర్మాతీత స్థితి పొందలేవు. అతీంద్ర సుఖం ఎందుకు కావాలంటే, అతీంద్రియాలంటే కన్ను, చెవులు, ముక్కు ఇవన్నీ కూడా కర్మేంద్రియాలు, ఈ మామూలు స్థూల కర్మేంద్రియాలు. మనసు, బుద్ధి సూక్ష్మ కర్మేంద్రియాలు. అక్కడ నీకు ఆనందం కలగాలి. ఎప్పుడైతే నీకు అక్కడ ఆనందం కలిగిందో నీకు అవినాశి ప్రాప్తి వస్తుంది. ప్రాప్తికి ఇంకా నాశనం లేదు, 84 జన్మలకి వచ్చేస్తుంది ప్రాప్తి. అది బాబా ఇక్కడ చెప్పింది. అతీంద్ర సుఖము
కర్మాతీత స్థితి, సంపూర్ణ తపస్విమూర్తి అవ్వలేవు. మళ్ళీ నేను ఇచ్చినవి మళ్ళీ నువ్వు ఉపయోగించుకుంటే అవ్వలేవు అంటున్నారు బాబా. మళ్ళీ ఇంకో వాణిలో ఏం చెప్తారు, నీకు వ్యాపారం లేదు, ఉద్యోగం లేదు, ఏమీ లేదు, ఒక 25% ఉపయోగించుకోవచ్చు. మనకి బ్రహ్మబాబా ఏం చేశారు, ఎన్నో కోట్ల ఆస్తి పట్టుకొచ్చి ప్రశ్న పెట్టారు, లాస్ట్ని అంతా అయిపోయింది. మరి బ్రహ్మబాబా ఎవరు తీసుకున్నారు, పరమాత్మ వాళ్ళ ద్వారా ఇచ్చిన యజ్ఞంలో వేసింది ఆయన తీసుకున్నారు. అది తప్పు కాదు అక్కడ, కానీ ఇచ్చిందంతా తీసేసుకోవడం తప్పు. బాగా అర్థమవుతుంది కదా. చాలా టాప్ మోస్ట్ వాణి ఇది. అతీంద్ర సుఖం యొక్క ప్రాప్తి యొక్క ఫలము పొందలేరు. ఎవరి ఆధారంగానూ జీవితం ఉండకూడదు. మంచి సూపర్ పాయింట్ ఇది. నీ జీవితం ఎవరి ఆధారంగా ఉండకూడదు. అందుకే బాబా ఈ లాక్డౌన్ కూడా ఎందుకు పెట్టాడంటే ఇంకెవరి ఆధారం ఉండకూడదు. టీచర్కి స్టూడెంట్స్ ఆధారం ఉండకూడదు, స్టూడెంట్కి టీచర్ ఆధారం ఉండకూడదు. ఇప్పుడు ఏం చెప్తున్నారు టీచర్స్, మేము ఆన్లైన్లో చేస్తున్నాం అన్నయ్య, ఆన్లైన్ చూస్తూ చేస్తున్నాము అంటున్నారు. ఎన్నాళ్ళు చేస్తారు మీరు? ఈ పాటికి ఇంకా మనకి ఏమైపోవాలంటే వాళ్ళని ఒక బాబా దగ్గర చేర్చేసాం, వాళ్ళ ఇల్లు శివాలయం చేసుకోవాలి, వాళ్ళ మనసు మందిరం చేసుకోవాలి, వాళ్ళని మనం మర్చిపోవాలి, వాళ్ళు మనల్ని మర్చిపోవాలి. ఏ విధంగా అయితే కూతురు వివాహం చేసిన తర్వాత వెళ్ళేటప్పుడు ఎంత సారి పెట్టినా బాధపడతారు, తర్వాత ఆటోమేటిక్గా మర్చిపోతారు. అది ఇక్కడ బాబా పాయింట్ చెప్తున్నాడు. ఇప్పుడు ఈ లాక్డౌన్ అనేది ఎందుకు పెట్టాడంటే ఇక్కడ పాయింట్, దీని మీకు ఎంతో డీప్నెస్ ఉంటేనే కానీ అర్థం అది పాయింట్లు. ఎవరి ఆధారంగానూ జీవితం ఉండకూడదు. కానీ ఫస్ట్ ఆధారం కావాలి మనకి. శివబాబా సెంటర్లు పెట్టాడు, అక్కల్ని పెళ్ళి చేసుకోకుండా ఆ ఇల్లు వాకిలు వదిలేసి అక్కడ పెట్టాడు. వాళ్ళు మనకు ఆధారం అవ్వారు. కానీ బాబా ఏమంటున్నాడు, ఆ ఆధారం కూడా నీకు లాస్ట్ వచ్చేటప్పుడు ఉండకూడదు. టాప్ మోస్ట్ పాయింట్ అన్నమాట అది. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, ఔషధం వేసుకున్నావు, తగ్గిపోయింది, ఇంకా జీవితాంతం వేసుకోవాల్సింటే ఇంకా అది ఆధారం అయిపోయింది నీకు అక్కడ. అది ఔషధం ఎలా ఉండాలంటే 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల్లో ఫినిష్, తగ్గిపోవాలంతే. చాలా టాప్ పేరు చెప్తున్నారు బాబా ఇక్కడ. ఎవరి ఆధారంగానూ జీవితం ఉండకూడదు. పురుషార్థం కూడా ఎవరి ఆధారంగా ఉండకూడదు. అది నీకు సెంటర్కి వెళ్తేనే నాకు పురుషార్థం వస్తుందో, నేను పురుషార్థం చేయగలుగుతున్నాను, ఆధారము ఆటోమేటిక్గా సమాప్తి అయిపోవాలంటున్నారు బాబా. దీనివలన యోగశక్తి ప్రయోగం లోపం వచ్చేస్తుంది. అంటే నువ్వు యోగం చేస్తున్నావు కానీ ప్రయోగం చేయలేకపోతున్నావు. ఆధారం అయిపోయింది నీకు అక్కడ. మనం స్లాబ్ వేసేటప్పుడు బూట పెడతారు మేస్త్రులు, ఇంజనీర్ కూడా చెప్తాడు. అది 21 రోజులు ఉండాలంటే. 21 రోజుల తర్వాత ఆధారం తీసేయకపోతే నువ్వు గదిలో ఏం కట్టుకుంటావు, గదిలో ఏం మసులుతో, గది నిండా కర్రలే ఉంటాయి, హాల్ నిండా కర్రలే ఉంటాయి. 21 రోజులు అయ్యేటప్పుడు తీసేస్తారు. అయ్యో పడిపోద్దేమో, తీసేస్తే ఎలాగా అనుకుంటే ఆ స్లాబ్ నీకు 60 సంవత్సరాలు ఉంటుంది అట్లీస్ట్. ఈ 60 సంవత్సరాలు కూడా నువ్వు కర్రలు ఉంచేసుకున్నావు అనుకో, నీకు నువ్వు ఇల్లు కట్టుకునే ఉపయోగం ఏంటి? అలాగే ఆధారము అవసరం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ అక్కడ సెంటర్లో మధువనము, దాదీ దీదీలు, టీచర్సు, ఇన్ఛార్జీలు, జోన్ ఇన్ఛార్జీలు, వీళ్ళందరూ ఆధారం మనకి అవసరం. వివాహం ఇప్పుడు మేమున్నాం, వివాహం చేసుకున్నాం, మా ఇంటికి బాబా సెంటర్ వచ్చింది కాబట్టి, ఆ అక్కలు త్యాగం చేశారు కాబట్టి వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకోకుండా తల్లిదండ్రులు వదిలేసి, పుట్టిళ్ళు వదిలేసి బాబా అంటూ వచ్చారు కాబట్టి వాళ్ళ ఆధారం పెట్టాడు అక్కడ బాబా పెట్టాడు. వాళ్ళు కూడా కాదు అక్కడ మెయిన్ ఆధారం. వాళ్ళ వల్ల ఏముంది, ఓహో మనం కూడా ఇలా ఉండాలని మనం దాన్ని నిమిత్తం ఆధారం తీసుకున్నాం అక్కడ. ఆ ఆధారం కడకంటే ఉండకూడదు అంటున్నారు బాబా. ఒకవేళ ఉన్నావు అనుకో, నేనేం చేయలేను, నువ్వు ఇంక యోగం ప్రయోగం చేయలేవు అంటున్నాడు. అంటే ఏంటి, డాక్టరు జీవితాంతం చదువుకుంటేనే, ఆ యూనివర్సిటీలో చదువుకుంటూ ఉంటే ఇంకెప్పుడు వైద్యం చేస్తాడు? అదన్నమాట. చాలా మొత్తం అసలు ఇంకెన్ని వాణిలు చదువుకోక్కర్లేదు, రోజు ఈ వాణి చదువుకుంటే చాలు మన జీవితానికి. ఒక పిల్లవాడిని పిలిచి
74వ సంవత్సరంలో చెప్తున్నాడు. ఆయన అడ్డెట్టి మనందరికీ చెప్తున్నారు బాబా ఇక్కడ. మరి అతీంద్ర సుఖం యొక్క ప్రాప్తి యొక్క ఫలం పొందలేరు. ఎవరి ఆధారంగానే జీవితం ఉండకూడదు. పురుషార్థం కూడా ఎవరి ఆధారంగా ఉండకూడదు. దీనివల్ల యోగశక్తి ప్రయోగం లోపం వస్తుంది. ఎంత యోగశక్తి యొక్క ప్రయోగం చెయ్యరో అంత శక్తి పెరగదు. యోగ బలం అభ్యాసం ద్వారానే పెరుగుతుంది. అది ఎవరి ఆధారంగా మనకి శక్తి పెరగదు. సెంటర్కి వెళ్తేనే మనకి యోగం కుదురుతుందంటే మనకి శక్తి పెరగదు. నీ ఇంట్లో అన్నా యోగం కుదిరిపోవాలి, బస్సులో వెళ్తున్నా యోగం కుదిరిపోవాలి, నీకు కష్టంలోనే యోగం కుదిరిపోవాలి. అంతలా చెప్తున్నారు బాబా. యోగ బలం అభ్యాసము ద్వారానే పెరుగుతుంది. ఏదైనా విషయం ఎదురుగా వస్తే స్థూల సాధనాలపై ధ్యాస వెళ్తుంది. కానీ స్థూల సాధనాలు ఉన్నప్పటికీ కూడా యోగ బలంతో ప్రయత్నం చేయాలి. అది అర్థమైందా పాయింట్? ఒకటే పాయింట్ మళ్ళీ ఇంకా క్లియర్ చేస్తాను, జాగ్రత్తగా అనుభవం చేసుకోండి. ఆ ఒక్క పాయింట్ చాలు. డేట్ కావాలంటే మీకు చూసుకోండి. మరి మీరు ఎన్నాళ్ళ నుంచి జ్ఞానంలో ఉన్నారో తెలియదు, అసలు ఈ వాణి వినిపించారో లేదో నాకు తెలియదు. కానీ 1974 సంవత్సరంలో 28వ తారీఖు 1వ నెలలో చెప్పారు. ఇది మీకు మధుర మహావాక్యాలు అంటే ఇలాగ అన్ని ఫిల్టర్ చేసి మేము 12 రోజులు బట్టీలో చెప్పేవాళ్ళం. ఇవన్నీ ఏం చెప్తున్నారు బాబా? ఆ 74లో ఎక్కువ వచ్చేవారు కాదండి బాబా దగ్గరికి. మధువనంలో మిలనంలోనే జరిగింది ఇది. ఒక పిల్లవాడిని పిలిచారు బాబా. అందులో చెప్తున్నారంట, బచ్చే ఆత్మవీరుడివై మనోహరమైన పిల్లవాడిని, అంటే ఆయన మనసుకి ఇష్టమైన వాడిని పిలిచారు. ఇప్పుడు సినిమాలో యాక్ట్ చేస్తామని 10 మంది వెళ్తాం మనం. ఆ ఇంటర్వ్యూలో ఒకళ్ళిద్దరు సెలెక్ట్ అవుతారు, అందరూ సెలెక్ట్ అయిపోతారేంటి? అలాగని చెప్పి వాళ్ళ యాక్టర్లు కాదని కాదు అక్కడ. ఆ దృష్టిలో రాలేదు. ఆయన డైరెక్టర్ అనుకున్నంత పాయింట్లో రాలేదు కాబట్టి పక్కన పెడతారు. అలాగే ఒక మనోహరమైన పిల్లవాడితో చెప్తున్నాడు బాబా, బచ్చే ఆత్మవీరుడువై, అంటే శరీరంతో వీరుడు కాదు, ఆత్మవీరుడువై ఉపస్థితులై యుద్ధ భూమి మీద ఉన్నావు. ఇప్పుడు నువ్వు అంటే కలియుగంలో ఉన్నావు. నీ అంతిమ జన్మలో నీకు ఇచ్చినటువంటి సాధనాలు అంటే కారు, మోటార్ సైకిలు, ఏయో ఒక సాధనాలు, సుఖ సాధనాలు అన్నమాట. ఏసీలు, ఇంకోటి. ఈ సాధనాలు మరి సంపత్తి అంటే సిరి సంపదలు, ఆస్తి, ఐశ్వర్యం, సిరి సంపదలు, వస్తు వైభవాలు, ఇవన్నీ కూడా నీ జీవితం పట్ల ఉపయోగించుకోకూడదు. క్లియర్గా చెప్పేశారు బాబా, బ్రహ్మబాబా లాగా అంటున్నారు బాబా. ఉపయోగించుకోకూడదు అంటున్నారు. నిజం, మరి ఉపయోగించుకోకూడదు. నీ జీవితం పట్ల ఉపయోగించుకోకూడదు. ఉపయోగించుకోకుండా నువ్వు ఈశ్వర్య యజ్ఞంలో ఉపయోగించావు. ఓకే, అక్కడ వరకు నువ్వు ఆయన మాట విన్నావు. మేమేం చేసేవాళ్ళని చెప్పాను కదా మీకు. వారానికి 1 రోజు సేవ చేసుకునేవాళ్ళు కారు ఉన్నప్పుడు. ఇంకా కారు కేవలం సేవకే ఉండేది ఎక్కువగా. అలాగే సాధనాలు, సంపత్తి, ఆస్తి, ఐశ్వర్యం, సిరి సంపదలు, వస్తు వైభవాలన్నీ కూడా బాబా సేవలో ఉపయోగించావు. వెంటనే బాబా బోలనాథుడు కాబట్టి నా పిల్లవాడు నా మాట విన్నాడు, నా ఆజ్ఞ విన్నాడు, అంచేత ఈ పిల్లవాడికి 100 రెట్లు, 1000 రెట్లు, 1,00,000 రెట్లు, 1,00,00,000 రెట్లు ఇవ్వాలని ఆయన నిర్ణయం చేసుకుని ప్రకృతికి ప్రేరణిస్తాడు, పరివారాన్ని కూడా ప్రేరణించి ఇచ్చేస్తాడు. మరి ఈరోజు మనకు 6 కోట్లు బడ్జెట్. అది కోటి రూపాయలు బాబా మన జాత వేయించుకున్నారు. ఆ ఇచ్చిన బిల్డింగ్ అది అమ్మించి. అన్నీ మీకు తెలుసు. నేను గొప్పగా చెప్పట్లేదు, సందర్భానుసారంగా చెప్తున్నాను. మరి మిగిలిన 5 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? భగవంతుడు సంతోషించాడు, ఈ బిడ్డ నేను ఇచ్చింది మళ్ళీ కోటి పుస్తకాల్లో పెట్టాడు కాబట్టి, ఈ బిడ్డకి ఇంకా కావాలి కాబట్టి, తన స్తోమత మించినటువంటి కార్యం కాబట్టి ఇతరులను భాగస్వాములుగా చేసి ప్రేరణించి చేసాడు. అందుకే ఎవరైనా అడుగుతారన్నమాట, మా పేరు వేస్తావా అని అడుగుతారు. అక్కడ నువ్వు డబ్బులు వేస్తాం, బుక్ వచ్చి 6 రూపాయలు అవిదప్పుడు డబ్బులు అనేటప్పటికి వెనక్కి వెళ్ళిపోయేవారు. పరమాత్మ శివుడు ఎత్తున్నాడు కాబట్టి అక్కడ శివ పరమాత్మ మందిరం అని పెట్టాం.
ఎవరిస్తే వాళ్ళు పేరు వేయాలి. అక్కడ ఎవరిస్తున్నారు మనకి? శివుడు ఇస్తున్నాడు. అదే చెప్పాడు ఇక్కడ. ఒకవేళ నువ్వు అంతిమ జన్మలో ఇచ్చినటువంటి సాధనాలు, సంపత్తి అన్నీ బాబాకి ఇచ్చిన తర్వాత, బాబా నీకు 100 రెట్లు ఇచ్చిన తర్వాత, ఆ 100 రెట్లు నువ్వు సొంతం చేసుకోకుండా అనేక మందికి, 100 మందికి, 1000 మందికి, 1,00,000 మందికి, 1,00,00,000 మందికి నువ్వు సందేశం ఇచ్చుకుంటే వెళ్ళిపోతే కర్మాతీత స్థితి, అతీంద్ర సుఖము, సంపూర్ణ తపస్సుమూర్తి, ఈ 3 కూడా నేను బహుమతి ఇస్తాను నీకు అంటున్నాడు. నీకు వచ్చేస్తాయి ఆటోమేటిక్గానే. ఒకవేళ అలా చేయకపోతే ఈ 3 రావంటున్నాడు. ఈ 3 రాకపోతే నువ్వు ఇతరులని అసలు తయారు చేయలేవని చెప్తున్నాడు బాబా. కేవలం నువ్వు ఒక ప్రజలుగా వస్తావు అంతే. అర్థమైందా పాయింట్? అక్కడ కర్మాతీత స్థితి ఇతరాత్మ కర్మబంధనాన్ని వాళ్ళు పురుషార్థం చేయకుండానే భస్మం చేసేస్తుంది. ఇప్పుడు మీకు 1 కోటి పుస్తకాలు అవనేమండి, కరెక్ట్గా 3 కోట్లు ఆత్మలు రెడీ అయిపోయారు, నో డౌట్. మనసా సేవ చేయించాడు బాబా, 176 ఎన్నో చేయించారు. అసలు నేను లెక్క పెట్టుకోను, నాకే తెలియదు కూడా. దాంట్లో మనసా సేవలో 9 లక్షలు వచ్చేస్తారు బాబా. 16,108 మాలు ఎలాగొస్తుందంటే 35 నుంచి 3 సబ్జెక్టుల్లో 50 మార్కులు వచ్చినప్పుడు వచ్చేస్తుంది. వచ్చేసింది బాబా. ఒక ఆత్మ ద్వారా 9 లక్షలు తయారు చేసేసారు, 3 కోట్లు తయారు చేసేసారు, 16,108 తయారు చేసేసారు. ఇంక త్రేతాయుగం ఆటోమేటిక్గా వీళ్ళు జనన మరణ చక్రాలు తిరిగితే వీళ్ళు త్రేతాయుగంలోకి వచ్చేస్తారు. త్రేతాయుగం తయారు చేయక్కర్లేదు మనం, ఇతరులు తయారు చేసుకున్నారు. వాళ్ళు 14 కళలు, వీళ్ళు 16 కళలు. ఇప్పుడు డ్రామా ఎక్కడ ఆగిందంటే 30 కోట్లు ప్రజలు రావాలి త్రేతాయుగంలోకి. దాని మీద కొంచెం వెయిటింగ్లో ఉంది. బాబా నాకు అన్ని అనుభవం చేశారు తండ్రి, మీకు నేను చెప్తున్నాను, మీరు నా సోదరులు కాబట్టి నాకు చెప్పిన రహస్యాలు మీకు బాబా చెప్పిస్తున్నారు. రహస్యం ఏమి ఉండదు ఇక్కడ మనకి, భగవంతుడి దగ్గరే లేదు రహస్యం. కాబట్టి బాబా అలా కనుక చేయకపోతే కర్మాతీత స్థితి నువ్వు పొందలేవు, ఇతరులకు కూడా కర్మబంధం తొలగించలేవు. నువ్వు మళ్ళీ ఈశ్వరుడు ఇచ్చిన బంధంలో ఉండిపోయావు. అంటే కొబ్బరికాయ శివాలయంలో అభిషేకం చేసినప్పుడు కొబ్బరికాయ చెక్కిస్తే లాస్ట్ను కూడా చెప్తారు, నువ్వు ఇంటికి పట్టుకెళ్ళకూడదు, నంది దగ్గర పెట్టి తింటే అక్కడ తిను, లేకపోతే నంది దగ్గర పెట్టి అంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఎవరైనా మనకు ధనం ఇచ్చినప్పుడు సగం భగవంతుడికి ఇచ్చాం, కనవ సగం కూడా బయటకు వచ్చి నంది దగ్గర కూర్చుని తీసేసుకోమంటున్నారు. ఇంటికి పట్టుకెళ్ళకూడదు అంటారు, లేకపోతే నంది దగ్గర పెట్టేయమంటారు. ఎందుకు వచ్చిందా ఆ సిస్టమ్ అక్కడ? ఇక్కడ బాబా పిల్లలు ₹1 వేసినప్పుడు బాబా 100 రూపాయలు ఇస్తాడు. 50 అక్కడ సగం మనకి ఇంటికి ఇచ్చారనుకోండి, అది కూడా పట్టుకెళ్ళకూడదు అన్నమాట. అక్కడ అంత డీప్ రహస్యం ఇది. అక్కడే తినమని ఎందుకు పెడతారు అంటే సెంటర్లో ఉన్నాం కాబట్టి సెంటర్లో కావాల్సినటువంటి అద్దె, కరెంటు బిల్లు, భోజనాలు, ఈ సదుపాయాలన్నీ కూడా అక్కడ ఆ డబ్బుతో మనకు తీసుకోవచ్చు. కానీ నిల్వ వేయకూడదు, మనం నిల్వ ఉంచుకోకూడదు, బ్యాంకులో వేసుకోకూడదు. అలాగని చెప్పి అంతస్తుల మీద అంతస్తులు కట్టకూడదు. లిమిట్ ఉంది దానికి. ఓకే, మరి ఇంకా డీప్గా చెప్పాలంటే చాలా టైం తీసుకుంటుంది. ఇంతవరకు మీకు అర్థమైంది కాబట్టి అంతిమ జన్మలో బాబాకు ఉపయోగించుకోండి. బాబా ఇచ్చిని మళ్ళీ ఉపయోగించుకోండి. ఉపయోగించుకోలేదనుకోండి, ఇంక మీరు కేవలం ప్రజల్లోకి వస్తారంతే తప్ప రాయల్ ఫ్యామిలీలోకి రాలేరు. ఎంచేత ఈశ్వరుడు నీకేమో నమ్మిచ్చాడు, ఇంకా బుద్ధి చేస్తావని నువ్వు దాచేసుకున్నావు. అది ఇంకేం చేస్తావు? ఓకే, థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కటి వాణి పాయింట్స్ మాకు రివిజన్ చేస్తూ అనేక మందికి ధారణ చేసి వాళ్ళ దరిద్రాన్ని అంతటిని దూరం చేసేసి నీ దగ్గర చేర్చేసుకుంటున్నావు బాబా. ఎంత గొప్ప వాక్యాలయ్యా బాబా. ఇవి భగవద్గీతలో లేవు, ఖురాన్లో లేవు, బైబిల్లో లేవు, ఉపనిషత్తుల్లో ఎక్కడ కూడా ఉండవయ్యా. ఎంత సింపుల్గా చెప్పావంటే నీ స్టేజ్ హై స్టేజ్ సింపుల్గా చెప్పేసావు. బచ్చే ఆత్మవీరుడు వై ఉపస్థితులై యుద్ధ భూమి మీద ఉన్నావు అంటే కలియుగంలో ఉన్నావు. నీకు అంతిమ జన్మలో నేను సాధనాలు సంపత్తి ఇచ్చాను, అది నీ స్వయం పట్ల ఉపయోగించి వ్యర్థం చేయకు, సేవలో ఉపయోగించు. సేవలో ఉపయోగించిన తర్వాత నీకు అన్నీ ఇచ్చారు. ఇప్పుడు అక్కలు మనకి చాలా సేవ చేశారు కాబట్టి అన్నీ ఇచ్చేసారు. కానీ అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయట్లేదు. అక్కడ బ్లాక్ అయిపోద్ది అన్నమాట. నెంబరు ఆగిపోద్ది అక్కడితోటి. నువ్వు
ఎంత ఎక్కువ ఐఏఎస్ చదువుకుంటేనే కదా కలెక్టర్ గారు అవుతారు, అందులో పాస్ అవుతాయండి. అలాగే మళ్ళీ ఉపయోగించన్నాడు. ఉపయోగించకపోతే కర్మాతీత స్థితి, అతీంద్ర సుఖము, సంపూర్ణ తపస్సుమూర్తి నువ్వు అవ్వు. నీకు అంతిమ జన్మ వరకు నీకు భాగ్యం ఉండదు, నిల ఉండదు. అది. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఓ శివతండ్రి, ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. బాబా, ఎన్ని లోకాలు ఉన్నాయో బాబా మీకు. కొన్ని లోకాల్లో సంగమ యుగం నడుస్తుంది. అప్పుడు ఆ పైన ఆ లోకానికి సంబంధించిన ఆత్మలన్నీ కిందకు వచ్చి పాత్ర అభినయిస్తున్నాయి. కొన్ని లౌకికంలో ఉంటున్నాయి, కొన్ని అలౌకికంలో ఉంటున్నాయి, కొన్ని సూక్ష్మతంలో ఉంటున్నాయి. కాబట్టి ఆ సూక్ష్మతంలో ఉన్న కర్మాతీత స్థితి పొందిన సూక్ష్మతంలో ఉన్న ఆత్మల దొరికిని, సంగమయుగంలో జ్ఞానిలుగా ఉన్న ఆత్మల దొరికిని, అజ్ఞాని ఆత్మల దొరికిని కూడా మీకు లెక్కలేనన్ని ధన్యవాదాలు బాబా. అలాగే కొన్ని సౌర కుటుంబాల్లో సత్యయుగం లేదా త్రేతయుగం లేదా ద్వాపరయుగం, కొన్ని ఆత్మలు పరంధాములు ఉండిపోయినాయి, కలియుగంలోకి రావాల్సినవి. ఆ పరంధాములు ఉన్న ఆత్మలు దొరికినాయి, ఇక్కడ పాత్ర అభినయించిన ఆత్మలు దొరికినాయి. మీకు లెక్కలేనన్ని ధన్యవాదాలు బాబా. అలాగే అన్ని సౌర కుటుంబాల్లో ఉన్నటువంటి జీవరాశులు తరపుని, ఆయా సమయాల్లో వచ్చే జీవరాశుల తరపుని, ప్రకృతి తరపుని మీకు అభినందనలు, లెక్కలేనన్ని ధన్యవాదాలు. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. శివబాబా తండ్రి, సర్వేశ్వరుడైన నీవు సర్వమానవాళిని సర్వకాల సర్వావస్థల యందు కాపాడి రక్షించి బాబా. ఇప్పుడు ప్రపంచం అల్లకొల్లంలో, భయమనే గుప్పిట్లో, చింతనే చితిపై, దుఃఖమనే సముద్రంలో పాత్ర అభినయిస్తున్నారు. కాబట్టి సర్వకాల సర్వ అవస్థల యందు సర్వేశుడైన నీవు సర్వసుఖాలు వాళ్ళకి ఇచ్చి, నువ్వు సాక్షాత్కారం అవి, నీ శక్తి కిరణాల్లో నీ జ్యోతి సాక్షాత్కారం అవి, నా ఆత్మకి తండ్రి వచ్చాడు అని వాళ్ళకి అనుభవం చేసి వాళ్ళని భాగ్యశాలిగా తయారు చేయండి బాబా. తర్వాత ఈ కోటి పుస్తకాల సేవ ఇతర రాష్ట్రాల్లో చేస్తున్నారు, మన రాష్ట్రంలో కూడా చేస్తున్నారు. వాళ్ళందరికీ శరీరానికి ఆరోగ్యం ఇచ్చి, మరి శరీరం కూడా ఆరోగ్యంగా ఉండాలి కదా బాబా. శరీరానికి ఆరోగ్యం ఇచ్చి, మనసుకి ఆనందం ఇచ్చి, ఐశ్వర్యం ఇచ్చి, ప్రాప్తి ఇచ్చి, వాళ్ళు ఉపయోగించున్న సాధనాలు కూడా సద్భావంతో అవి సద్గురువు అయిన నీ శక్తి కిరణాల ద్వారా నడుస్తున్నట్లు వరదానం ప్రసాదించండి బాబా. అలాగే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఎక్కడ ఏ భాషలో ఏ రాష్ట్రంలో ఈ కోటి పుస్తకాలు సేవ చేస్తున్నారో వాళ్ళందరినీ సర్వకాల సర్వ అవస్థల యందు సర్వేశ్వరుడు అయిన నువ్వు ఒక్కడవే. ఒక్కచోటు నన్నీ చూడగలవు, ఒక్కచోటు నన్నీ చేయగలదు, ఒక్కచోటు నన్నీ నడిపించగలవు. కాబట్టి వాళ్ళందరినీ ఆరోగ్యమిచ్చి, ఆనందమిచ్చి, సౌభాగ్యమిచ్చి, సాధనాలు నీ శక్తి కిరణాల ద్వారా నడిపించండి బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి ఒక అనుభవం చెప్తున్నాను వినండి. మేము శ్రీకాకుళం వెళ్ళాం, ఫస్ట్ అక్కడి నుంచి మొదలెట్టాలని వెళ్తే ఒక అన్నయ్య గారు, ఏంటి నాకు అప్పుడు ఎంత వయసు, ఇప్పుడు 70లో 40 సంవత్సరాల లోపు వయసు. అప్పుడు ఆయన అంటున్నాడు, ఏంటి బాబు ఈ ఫియట్ కార్ వేసుకొచ్చారు, నీకు డ్రైవింగ్ బాగా వచ్చా, ఏంటి ఇదంతా తిరుగుతాను అంటున్నావు అని అన్నాడు. ఆయన అప్పుడు ఒక టెలిఫోన్ ఎక్స్చేంజ్లో
ఒక జీప్ డ్రైవర్ బాబా పిల్లోడు. ఆయనకి ఆ రోజు సాక్షాత్కారం నైట్ కల్లో చెప్పారంట బాబా, ఈ నా శక్తి కిరణాలే నడిపింటున్నాయి ఈ కారుని, వాళ్ళందరినీ రక్షించున్నాయి, కాబట్టి ఏమీ జరగదు, నువ్వు భయపడకు, నువ్వు అమృతవేళ సంకల్పం చెయ్యి, బాగా జరగాలి సేవ అని, నీకు ప్రాప్తి వచ్చేస్తుంది అన్నారంట. పొద్దున్నొచ్చి ఆయన అంటున్నాడు, బాబు రాత్రి నా కల్లో బాబా మీ కారు వెళ్తుంది, వెనకాల భగవంతుడి శక్తి కిరణాలు గింటుతున్నాయి, మొత్తం కారు అంతా నిండిపోయిండు, అందులో ఉన్న వాళ్ళంతా సుఖంగా ఉంటారు, అని చేత నీకేం భయం లేదు, నువ్వు వెళ్ళిపో అన్నారు. అలాగే బాబాను ఇప్పుడు మనం కోరుకునేది ఏంటంటే, ఈ కోటి పుస్తకాల సేవ అమాయకులైనా ఏ రూపంలో చేసినా మనకి బాబా వాళ్ళని అలా కాపాడుతాడు. వాళ్ళు అధిరోహించిన సాధనాలను కూడా ఆ శక్తి కిరణాలు కాపాడతాయి. సర్వకాల సర్వాస్తులందు బాబా అలాగ కాపాడి రక్షించి ఈ యజ్ఞాన్ని సంపూర్ణ సఫలత పొందేలాగా, అనంత విశ్వ కళ్యాణం జరిగేలాగా వరదానాన్ని ప్రసాదించింది బాబా. మీరు ప్రత్యక్షం అయిపోవాలి బాబా. ఇంకా ఈ సాధనాలు ఇవన్నీ కూడా కాదు, తర్వాత మీరు ఈ కోటి పుస్తకాలు అయిన తర్వాత మా అందరి కోరిక ఏంటంటే, మీరు సాక్షాత్కారం అవ్వాలి బాబా, సాక్షాత్కారం అవ్వాలి. ప్రపంచం అంతా కూడా దుఃఖమయంలో ఉంది. 1000 ఏళ్ళు ఆయుస్సు, గడిగడి గండం 1000 ఏళ్ళ ఆయుష్ కింద ఉంది అందరిదని. బాబా నీకు నేను చెప్పవలసినవని కాదు, నువ్వు జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, పరమ శిక్షకుడు, పరమ రక్షకుడు, సర్వాత్మల్ని రక్షించేటువంటి, సర్వసాధనాల్ని నడిపించేటువంటి అద్భుతమైన తండ్రి. సర్వకాల సర్వాస్తులందు ఈ కోటి పుస్తకాలు సేవ చేస్తున్న వాళ్ళందరినీ రక్షించండి, కాపాడండి, సాధనాలని మీ శక్తి కిరణాలతో నడిపించండి, విశ్వానికి మీరు ప్రత్యక్షం అవ్వండి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనకి తెలుగు పుస్తకాలు ఒక 20,000 వెళ్ళినాయి, కన్నడ 8,000 సుమారుగా వెళ్ళినాయి. అంటే 10,000 వేయమన్నాం, ఎన్ని ఉంటే అన్ని వేస్తా అన్నారు. సుమారుగా 7-8 ఉంటాయన్నారు. అంటే 27,000 బుక్కులు వెళ్ళినాయి. రోజు యావరేజ్ని మనకి 20,000 బుక్కులు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్తున్నాయి. బాబా పంపిస్తున్నారు. వాళ్ళందరికీ బాబా ఛత్రసాయిలోనే నడిపించాలని మనం ఆయన్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే అనంత అజ్ఞాన ఆత్మలందరికీ బుక్స్ ఇచ్చేస్తారు బాబా, వాళ్ళు కూడా జ్ఞానులు అయిపోతారు. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.